యేసయ్యతో మనం లవ్లో పడాలి. చెత్త ఎదవలతో కాదు, చెత్త మనుషులతో కాదు. ఎవరితో? యేసయ్యతో ప్రేమలో పడాలి. పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు, అలా యేసయ్యతో అనురాగాన్ని ఏర్పరచుకున్న వాళ్ళు పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. ఇక వాళ్ళు ఎక్కడ కూర్చున్నా ఏం చేసినా సరే ఎట్లా ఉంటుందో తెలుసా? వాళ్ళ వ్యవహారం అంతా గుణవతి అయిన భార్య లాగుంటుంది. గుణవతి అయిన భార్య దొరకుట అరుదు, అట్టిది ముత్యముల కన్నా అమూల్యమైనది అన్నాడు వాక్యంలో. ఆమె గురించి ఏం రాశాడో తెలుసా? ఆమె అన్ని విషయాల్లో తన పెనిమిటికి లాభాన్ని కలిగించడానికే ఆలోచించిందంట. ఆమె పెనిమిటి లాభ ప్రాప్తికి వెలితి కలగదు అని రాశాడు సామెతలు 31.